ఈ చేతితో చేసి ఈ చేతి అనుభవించాలా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వారి ఏం జరిగిందో, వెంకటేశ్వర స్వామి పట్ల అపచారంగా మాట్లాడితే ఏం జరిగిందో, దీంట్లో ఉన్నటువంటి మా ఈరోజు ఎవరెవరి గురించి అంటే శాపాలు కాదు, ఇది జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి ఎవరెవరు పొరపాట్లు చేస్తారో వాళ్ళకందరికీ ఏమేమి శిక్ష విధించారో లోకానికి అంతా తెలుసు, ప్రజలకంతా తెలుసు, శివారి భక్తులందరికీ తెలుసు. నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. అసలు టెండర్ డాక్యుమెంట్ ఎందుకు ఆల్టర్ చేశారు? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గీస్ అప్లై చేస్తున్నట్టు టెండర్ డాక్యుమెంట్ ని ఇంటెన్షనల్ గా ఎందుకు మీరు దాంట్లో ఆల్టరేషన్స్ చేశారు? ఎందుకు వైలేట్ చేశారు? ఎవరి కోసం వైలేట్ చేశారు? సక్రమంగా కౌగి ప్రొడక్షన్ ఉన్నటువంటి సప్లైస్ దగ్గర తీసుకోకుండా దాన్ని మిల్క్ అవసరం లేదని చెప్పి దానికి ఎందుకు ఆల్టర్ చేశారు? 250 crores ఉన్నటువంటి దాన్ని 150 crores ఎందుకు చేశారు? దాదాపు నాకు తెలిసి 18 ఆల్టరేషన్స్ చేశారు. 18 అవసరమా చెప్పండి? అంటే మామూలుగా ఎట్లా జరుగుతుందండి టెండర్? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఏదైనా టెండర్ లో దక్కించుకోవాలంటే ముందు అధికారులతో మాట్లాడుకొని వీడికి కావాల్సినటువంటి నామ్స్ అని దాంట్లో ఫిల్అప్ చేసుకొని చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి టీటీడీలో మేము ఆశ్చర్యపోతున్నాం. టీటీడీలో ఇలాంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో మా దురదృష్టం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికి కూడా రివర్స్ టెండరింగ్ విధానం ఇంకా కూడా కొనసాగుతున్నట్టు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని రద్దు చేశారు. మరి దీన్ని తీసుకొని వచ్చిన విధానం కావచ్చు, ఇది పర్చేజింగ్ కమిటీ మీకు తెలుసు టీటీడీ పాలక మండలిలో వివిధ కమిటీలు కూడా అనుబంధంగా పనిచేస్తాయి. సో వాళ్ళు ఆమోదించడం ఇవన్నీ కూడా జరిగాయా? ఏం లేదన్నా, పర్చేస్ కమిటీ లేదు, బోర్డు లేదు, ఏమీ లేదు. మొత్తం నడిపిందంతా ఇద్దరే, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అంతకుముందు సుబ్బారెడ్డి. ఎందుకంటే ఒక చైర్మన్ ఒక ఈవో ఉంటారు కాబట్టి సుబ్బారెడ్డి టైంలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి టైంలో ధర్మారెడ్డి. ఈ ముగ్గురే మొత్తం కథ మొత్తం తిప్పింది, నడిపింది వీళ్ళు ముగ్గురే. ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని పట్టుకోవాలా. వీళ్ళు ముగ్గురిని పట్టుకొని నాయన ఎందుకు చేశారు అంటే మొత్తం విషయాలు బయట వస్తుంది. కేవలం నోటీసులు ఇచ్చి పిలిచి రానన్న బుజ్జి అంటే సమాధానం చెప్పారు. వీళ్ళు ఏ విధంగా అడగాలో, ఎట్లా అడగాలో అడిగితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఎవరిని వదలాల్సిన పని లేదు, ఎవరిని వదిలే అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే ఇది నిష్పక్షపాతంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాది. ఇంత ముందు నీ ప్రభుత్వంలో మరిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా చేసుకొని దాదాపు నేను నమ్మి దాదాపు 3 పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోయినారు. ఇంకెంతమంది సస్పెండ్ అవుతారో. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. అంటే ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాం అంటే సార్, హిందుత్వానికి పేటెంట్ అని చెప్పి బీజేపీ ఇది చూస్తోందా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అని చెప్పి కూడా అడిగారు. సో చూస్తున్నారా అని అడగడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన ఇవన్నీ తర్వాత ఎందుకంటే అవన్నీ పైన తెలియదేమో, లేదా పైన వాళ్ళు దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నారు అనేటువంటి ఇది ఉందా, లేకపోతే ఎందుకు ఆ కామెంట్ చేసాడో తెలియదు. కానీ ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనివాస వర్మ గారు స్పందించారు. కానీ దీంట్లో ఈ విచారణకు సంబంధించిన అంశాల్లో కూడా మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా అని ఆయన ప్రస్తావించారు. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. 4 రోజుల ముందు మా జాతీయ అధ్యక్షుడండి జేపీ నడ్డా గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి వారు స్పందించారు. ప్రహ్లాద్ జోషి కేబినెట్ మినిస్టర్ వారు, ఫుడ్ అనాలిసిస్ సంబంధించి కన్సర్న్ మినిస్టర్ వారు స్పందించారు. పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పైకి వెళ్ళాలని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడారు, కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇంకెవరు మాట్లాడాలండి నీకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు. మా జాతీయ అధ్యక్షుడు మాట్లాడితే నీ మారిగా ఒకరు కాదు కదా. మా పార్టీలో సమిష్టి నిర్ణయం ఉంటుంది, నీ దాంట్లో ఏకపక్ష నిర్ణయం ఉంటుంది. మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్ కేంద్ర హెల్త్ మినిస్ట్రీలో కంట్రోల్ ఉంటుంది. వారు చెప్పారు మేము రిపోర్ట్స్ తీసుకొని మేము పరిశీలిస్తామని చెప్పి. కాబట్టి ఎవరికి అనుమానం లేదు. చివరిగా ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో స్వామివారి ప్రసాదాలు టీటీడీ తయారు చేస్తా ఉంది. భక్తులు ఎవరు ఆందోళన పడకుండా స్వామివారి ప్రసాదాన్ని స్వామివారి ప్రతిమగా మీరు స్వీకరించే అవకాశం ఉంది ఇప్పుడు. ప్లస్ అందరూ అనుకుంటున్నారు ఏదో లడ్డు తగ్గిపోయింది. కష్టంగా లెక్కలు చెప్తున్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనం పరిశీలిస్తే గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది, టీటీడీ కూడా మీలాంటి వారు క్లారిటీ ఇచ్చిన తర్వాత లడ్డుల కొనుగోలు కూడా పెరిగాయి. ఎందుకంటే అనుబంధ ఆలయాల్లో కావచ్చు, లేదా మనకు విక్రయించే ప్రతి చోట పరిశీలించినప్పుడు మా వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళి దీన్ని ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది